హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డామ్లోనే గెట్ సెట్ మెథడ్స్ అనమాట. సో మనం గెట్ ఎలా చేయాలి, సెట్ ఎలా చేయాలి అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాం. ఓకేనా, చూద్దాం. ఓకే, సో మనకి ట్రీ ఐడియా ఉంది కదా, డామ్ ట్రీ అనమాట. దీన్ని డామ్ ట్రీ అంటారు. సో డాక్యుమెంట్, రూట్ ఎలిమెంటు, సో హెడరు, ఫుట్టరు, తర్వాత బాడీ ఉంటుంది. సో అన్నీ ఉంటాయి దీంట్లో. సో ట్యాగ్స్ ఉంటాయి. వీటిని గెట్ ఎలా చేయాలి, సెట్ ఎలా చేయాలి. సో గెట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయో చెప్తాను. సో గెట్ మెథడ్ వచ్చేసి హౌ టు గెట్ డామ్ విత్ డామ్ అనమాట. సో ఎట్లా చేస్తామంటే HTML కానీ, టెక్స్ట్ కానీ, అట్రిబ్యూట్ కానీ గెట్ చేస్తామన్నమాట. సో ఈ గెట్కి మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఏమేమి అంటే నేను చూపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి డామ్లోనే గెట్ మెథడ్స్. సో గెట్ మెథడ్స్ వచ్చేసి ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML, గెట్ అట్రిబ్యూట్ నోటు అండ్ అట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML. సో అది నేను ప్రాక్టికల్ వేరే చూపిస్తాను. ఓకేనా, అలాగే సెట్ మెథడ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సెట్ మెథడ్స్ ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML సెట్ చేయడం అనమాట. అంటే అది తీసేసి ఇది సెట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ సెట్ అట్రిబ్యూట్, రిమూవ్ అట్రిబ్యూట్ అనమాట. ఓకేనా, ఇది నేను స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకి ఐడియా వస్తుంది. ఓకేనా, కావాలంటే రాసుకోండి నోట్స్లో. ఓకే, నేను ప్రాక్టికల్ వేలో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇదేనమాట. ఓకే ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి బాగా. సో ఎలిమెంట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. నేను ఏ తీసుకోవాలనుకున్నా అంటే ఇక్కడ, సో ఇక్కడ వచ్చేసి హెడర్ తీసుకుంటున్నాను. ఓకే, సో హెడర్ వద్దులే, సరే హెడర్ తీసుకుంటాను. సో హెడర్ తీసుకుంటున్నాను. ఇక్కడ డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనమాట. ఓకేనా, సో ఇన్నర్ టెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్స్పెక్ట్లో చూద్దాం. సో ఇన్స్పెక్ట్ తెలుసు కదా, సో కన్సోల్లో చూడడం అనమాట. ఓకేనా, సో చూద్దాం ఒకసారి. కన్సోల్ ఉందో చూడండి. సో ప్రేమ్ కుమార్ వచ్చేసింది, అంటే టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ మాత్రమే అది వచ్చేస్తుంది అనమాట. అదే ఇన్నర్ HTML అని పెట్టామనుకోండి, ఇన్నర్ HTML అని పెడితే, సో ఇన్నర్ HTML పెడితే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ట్యాగ్తో సహా వస్తుంది అనమాట. చూడండి మీరు బాగా గమనించండి, ఇక్కడ ట్యాగ్తో సహా వస్తుంది. అంటే ఇక్కడ ప్రేమ్ కుమార్ ఏమి ఇచ్చినా ట్యాగ్ అనమాట, H1 ట్యాగ్, అంటే HTML ట్యాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇవి హెడర్ అని కాదు, ఇక్కడ కంటెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. సో కంటెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కంటెంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో చూడండి కంటెంట్ ఏమేమి ఇచ్చానో మొత్తం వచ్చేస్తుంది. ఇది ఇన్నర్ HTML అనమాట. ఓకేనా, నెక్స్ట్ సో ఇది గెట్ మెథడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గెట్ అట్రిబ్యూట్. ఓకేనా, సో గెట్ అట్రిబ్యూట్. సో గెట్ అట్రిబ్యూట్ అంటే ఏమంటే చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ ఇవ్వాలి. సో గెట్ అట్రిబ్యూట్ ఇచ్చేసి మనకి కంటెంట్లో అట్రిబ్యూట్ అంటే ఏమి, ఇక్కడ అట్రిబ్యూట్ అంటే ఇక్కడ క్లాసెస్ లేవు కాబట్టి నేను క్లాస్ అని ఇస్తున్నాను. చూద్దాం. సో క్లాస్ అని ఇస్తున్నాను. క్లాస్ వచ్చేసి ABC అని ఇస్తున్నాను. ఓకేనా, ABC అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి గెట్ అట్రిబ్యూట్ వచ్చేసి నేను క్లాస్ అని ఇస్తున్నా. ఓకేనా, ఏమని ఇస్తున్నా, క్లాస్ అని ఇస్తున్నా. చూద్దాం ఒకసారి. సో క్లాస్ వచ్చేసి ఇక్కడ చూడండి ABC వచ్చేసింది. అంటే నేను ఇక్కడ ఏం చేశాను, కంటెంట్కి ABC అనేది ఒకటి యాడ్ చేశాను. ఏది, క్లాస్. సో క్లాస్ యాడ్ చేశాను కాబట్టి గెట్ అట్రిబ్యూట్ వచ్చేసి క్లాసు ఏదైతే ఉందో, క్లాస్కి ఏ నేమ్ ఇచ్చామో అది ఇచ్చాము. సో ABC ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీనికే నేను స్టైల్ ఇస్తా. సో స్టైల్ ఇస్తా. స్టైల్ వచ్చేసి ఫాంట్ సైజ్ ఇస్తా. సరేనా, ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఒక 20 పిక్సెల్స్ ఇస్తా. సో 20 పిక్సెల్స్ ఇస్తా. సో 20 పిక్సెల్స్ ఇస్తాను, లేదంటే ఫాంట్ వద్దులేండి. సో బార్డర్ ఇస్తాను. సో బార్డర్ ఇస్తే మనకి సో 2 పిక్సెల్ సాలిడ్ అండ్ గ్రీన్ ఇస్తా.
ఓకే, సో గ్రీన్ ఇస్తాం. వచ్చేసింది, గ్రీన్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఈ స్టైల్ని నేను గెట్ చేయాలి. స్టైల్ని గెట్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇక్కడ క్లాస్ బదులు స్టైల్ అని ఇస్తాం. సో స్టైల్ అని ఇస్తే ఇక్కడ చూడండి స్టైల్కి ఏమేమి ఇచ్చాము మొత్తం వచ్చేస్తుంది, అంటే గెట్ యాట్రిబ్యూట్ అనమాట ఇది. సో స్టైల్ ఏమి ఇచ్చాము, 2 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ ఇచ్చాం. సో కాబట్టి మీరు చూసుకోవచ్చు, ఓకేనా. అలాగే ఫంక్షన్ కూడా మనం సెట్ చేయొచ్చు. సో ఫంక్షన్ ఎలా సెట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చేసి నేను ఆన్ క్లిక్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఏమి ఇస్తున్నాను అంటే ఆన్ క్లిక్ వచ్చేసి XYZ అని ఇస్తున్నా. సో XYZ అనే ఫంక్షన్ని ఇస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని మనం టార్గెట్ చేయాలి. సో దీన్ని టార్గెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆన్ క్లిక్ అని ఇవ్వాలి. ఆన్ క్లిక్. సో ఆన్ క్లిక్ ఇస్తే మనకి అక్కడ చూడండి XYZ అనేది వచ్చేసి, అంటే ఇది గెట్ మెథడ్, ఓకేనా. సో గెట్ మెథడ్ తర్వాత నెక్స్ట్ చూడండి గెట్ యాట్రిబ్యూట్ అనేది తీసుకోవడం, ఓకేనా. ఆ యాట్రిబ్యూట్ అనేది తీసుకోవడం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నోడ్ అని ఇస్తున్నా. నోడ్ అంటే ఏమి, మొత్తం అనమాట. అంటే మనం ఏమి ఇచ్చాము, దానికి ఏ క్లాస్ ఇచ్చామా, ఆన్ క్లిక్ ఇచ్చామా, సంథింగ్ ఇచ్చామా, ఇంకోటి ఇచ్చామా, తర్వాత ఆన్ మూవ్స్ ఇచ్చామా, సో అనేది నోడ్ అంటే క్లాస్తో పాటు డిస్ప్లే అవుతుంది. జస్ట్ యాట్రిబ్యూట్ అంటే ఏంది, దాని యొక్క వాల్యూ. సో ఏమి ఇచ్చాము, XYZ ఇచ్చామా, ఫంక్షన్ నేమ్ ఇచ్చాము. అదే గెట్ నోడ్ అంటే మొత్తం అనమాట. ఓకే, అర్థమైంది కదా ఇది నోడ్ అనేది. ఓకే, అలాగే మనం స్టైల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు స్టైల్ ఏమి ఇచ్చామో చూద్దాం. సో స్టైల్ వచ్చేసి ఏమి ఇచ్చామో చూద్దాం. సో స్టైల్ వచ్చేసి చూడండి, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ ఇచ్చాం. సో అట్లా క్రియేట్ నోడ్ అంటారు దాన్ని, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్ చూద్దాం. సో యాట్రిబ్యూట్స్ అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎన్ని ఇచ్చాను మొత్తము. సో ఇక్కడ వచ్చేసి ఐడి ఇవ్వాలి కదా. సో ఐడి ఇద్దాం. సో ఐడి వచ్చేసి నేను ఐడి వచ్చేసి ఓకే అని ఇస్తున్నా. చూద్దాం. ఓకే అని ఇచ్చాను. ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే యాట్రిబ్యూట్స్ అని క్లిక్ చేస్తున్నాను. సో యాట్రిబ్యూట్స్ ఓకేనా, యాట్రిబ్యూట్స్ అనమాట. చూద్దాం యాట్రిబ్యూట్స్ వచ్చేసి ఏమి వస్తాయి. సో యాట్రిబ్యూట్స్ ఓకేనా. సో ఇక్కడ చూడండి యాట్రిబ్యూట్స్ పెడితే ఎన్ని యాట్రిబ్యూట్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి. ఎన్ని 1 2 3 4 ఇచ్చాను, ఓకేనా. సో లెంత్ వచ్చేసి ఎంత 4. ఇప్పుడు నాకు యాట్రిబ్యూట్లో పర్టికులర్ ఒకటి కావాలి అంటే యాట్రిబ్యూట్ వచ్చేసి స్టైల్ కావాలి అనుకోండి, స్క్వేర్ బ్రాకెట్ 2 అని ఇవ్వాలి, ఓకేనా. 2 అని ఇస్తే మనకి ఇక్కడ చూడండి స్టైల్ మాత్రమే వస్తుంది. అర్థమైంది కదా. సో యాట్రిబ్యూట్స్ అనమాట. సో యాట్రిబ్యూట్ వేరే, యాట్రిబ్యూట్స్ వేరే, ఓకే. ఇప్పుడు యాట్రిబ్యూట్కి మనం వాల్యూ కనుక్కోవాలి అంటే ఇప్పుడు డాట్ వాల్యూ అని ఇస్తే చాలు. సో వాల్యూ ఏమి ఇచ్చాము అనేది వచ్చేస్తుంది. సో వాల్యూ ఏమి ఇచ్చాము, బార్డరు 2 పిక్సెల్. అదే నేమ్ ఇచ్చాము అనుకోండి. సో నేమ్ వచ్చేసి ఏమి ఇచ్చాము స్టైల్ అనే యాట్రిబ్యూట్స్. నేమ్ వచ్చేసి స్టైలు, వాల్యూ వచ్చేసి ఏమేమి బార్డర్ ఇచ్చాము, బార్డర్ 2 పిక్సెల్. అది అర్థమైంది కదా ఇది. సో ఇది గెట్ యాట్రిబ్యూట్స్ అని గెట్టింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా సెట్ మెథడ్స్. సో సెట్ మెథడ్ అంటే ఏమి అంటే మనం ఫస్ట్ చూద్దాం. సో సెట్ మెథడ్ చూపిస్తాను ఒక్కసారి. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి. సో నేను ఇదే డాక్యుమెంట్ని కాపీ చేసుకొని పైన పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తున్నాను. ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్స్ టు హలో అని ఇస్తున్నా. హలో దేనికి ఇస్తున్నాను. సో ఇక్కడ కంటెంట్లో దేనికి ఇస్తున్నాను, H2కి ఇస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇన్నర్, ఓకేనా. సో చూద్దాం. సో ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తున్నాను. సో ఇన్నర్ టెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ టెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ కంటెంట్కి మొత్తం హలో వచ్చేసింది. మీరు గమనిస్తే కంటెంట్ మొత్తం వెళ్ళిపోయింది. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. సో ఈ యాక్చువల్గా అంటే ఇది. సో కంటెంట్ వచ్చేసి ఇది, కానీ నేను ఏం చేశాను, సెట్ చేశాను హలో అని సెట్ చేశాను. హలో అని సెట్ చేస్తే మొత్తం పోయి ఏమొచ్చింది, హలో వచ్చేసింది. అర్థమైంది కదా. ఇది సెట్ చేయడం అనమాట, ఇన్నర్ సెట్ చేయడం. ఇప్పుడు అదే ఇన్నర్ HTML అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇన్నర్ HTML అని పెట్టాము. ఇక్కడ కూడా ఇన్నర్ HTML అని తీసుకుంటే ఇక్కడ జస్ట్ హలో వచ్చేసింది కదా. ఈ హలో బదులు మనం ఇక్కడ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. సో H1 ట్యాగ్,
సో h1 ఇక్కడ వచ్చేసి h1 క్లోజ్ ట్యాగ్. ఓకేనా, చూడండి ఏమైంది, h1 అంటే ఏమిది సెట్ చేసాం, అంటే ఆ మ్యాటర్ తీసేసి ఇది సెట్ చేసాం అనమాట. ఇది సెట్ మెథడ్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఇది. అట్లాగే సెట్ యాట్రిబ్యూట్. ఓకేనా, అట్లాగే సెట్ యాట్రిబ్యూట్ ఎలా అనేది చూద్దాం. ఓకేనా, సో నేను ఇది తీసేస్తాను. సో తీసేస్తా. సో తీసేసి ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ ఏం చేయాలంటే సెట్ యాట్రిబ్యూట్ అని ఇస్తున్నాం. సెట్ యాట్రిబ్యూట్ వచ్చేసి ఇప్పుడు స్టైల్ స్టైల్ ఏమి ఇచ్చాము, గ్రీన్ కలర్ ఇచ్చాం కదా. సో నేను సెట్ చేస్తున్నా, ఏం చేస్తున్నా అంటే స్టైల్ అనేది ఇచ్చేసి నేను ఉండు. సో బార్డర్, ఓకేనా, బార్డర్ 3 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇస్తున్నా. చూడండి సెట్ అయింది. అంటే ఏమైంది అంటే గ్రీన్ వెళ్ళిపోయి ఏమొచ్చింది, సెట్ బార్డర్ వచ్చింది. అంటే యాక్చువల్గా అంటే ఇది ఇప్పుడు సెట్ చేసాం కాబట్టి గ్రీన్ పోయి, సో ఇక్కడ ఏమి ఇచ్చాము గ్రీన్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఏమొచ్చింది సెట్ చేసాం కాబట్టి రెడ్ వచ్చింది అనమాట. అర్థమైంది కదా ఇది. ఓకేనా, సో ఇది అనమాట. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ని కూడా మనం సెట్ చేయొచ్చు, ఎలా అనేది చూద్దాం. ఓకే, సో యాట్రిబ్యూట్స్. సో నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్స్లో ఇప్పుడు ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ, సో ఇన్ని ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ దానికి ఏముంది ఇక్కడ, ఫస్ట్ దానికి క్లాస్ ఉంది. సో క్లాస్ నేమ్ ఏమేమి ఇక్కడ, క్లాస్ నేమ్ చెప్తాను, ఏబీసీ ఉంది కదా. నేను ఏం చేస్తున్నాను అంటే ఏబీసీ తీసేసి ఏం చేయాలనుకున్నాను, ఏబీసీ తీసేస్తున్నా. సో వాల్యూ తీసేసి ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెట్టాలనుకున్నాను, కర్నూలు అని పెట్టాలనుకున్నాను. కర్నూలు చూద్దాం. సో కర్నూలు వచ్చేసింది, అంటే సెట్ చేశాను. ఇక్కడ యాక్చువల్గా అంటే ఏముంది ఇక్కడ, సో ఏముంది ఏబీసీ ఉంది. నేనేం చేశాను, సెట్ చేశాను. ఏమని సెట్ చేశాను, కర్నూలు అని సెట్ చేశాను. సో యాట్రిబ్యూట్స్ని కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదా ఇది. అట్లాగే లాస్ట్ మెథడ్ వచ్చేసి నేను ఈ బార్డర్ తీసేయాలనుకున్నాను. ఇప్పుడు గ్రీన్ బార్డర్ ఉంది కదా, ఈ గ్రీన్ బార్డర్ని నేను రిమూవ్ చేయాలనుకున్నాను. రిమూవ్ యాట్రిబ్యూట్ అంటారు, రిమూవ్ యాట్రిబ్యూట్స్. సో మనం దాన్ని చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిమూవ్ యాట్రిబ్యూట్స్ అంటాం. రిమూవ్ యాట్రిబ్యూట్స్లో ఏం తీసేయాలి, స్టైల్ అనేది తీసేయాలి. చూడండి పోయింది, సో వెళ్ళిపోయింది, స్టైల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇదే అన్నమాట గెట్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైంది కదా ఇది. ఓకేనా, సింపుల్ అమ్మ, చాలా సింపుల్, ఈజీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.